నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం 1వ డివిజన్ పరిధిలోని వాసవి నగర్ లో నిర్వహించారు. స్థానికంగా కొన్ని చిన్న సమస్యల్ని తన దృష్టికి తెచ్చినట్లు వెల్లడించారు. త్వరితగతిన వాటిని పరిష్కరించమని సంబంధిత అధికారులకు చెప్పినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో తూర్పు నియోజకవర్గంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శాసనసభ్యుడు పని అయిపోయింది, వైసీపీ ఖాళీ అయిపోయింది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా చెప్పినటువంటి మాటని చెప్పినటువంటి విధంగా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రతి తల్లి కూడా తన పిల్లల్ని చదివించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్రంలో 65 లక్షల మంది పిల్లలు చదువుకోవడానికి 15,000 రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం అందించడమే కాకుండా సామాజిక పెన్షన్లు గత ప్రభుత్వంలో 2,000 ఉన్నదాన్ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడమే కాకుండా వికలాంగులకు 6,000, కంప్లీట్గా మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముఖ్యంగా మనందరికి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం, రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పలేనటువంటి పరిస్థితిలో గత 5 సంవత్సరాలు ఉంటే ఈరోజు గర్వంగా ఏకైక రాజధాని అమరావతి అనేటువంటి విధంగా 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయడమే కాకుండా ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, తన భూముల్ని కాపాడుకోవడానికి ప్రజలు ధర్నాలు దీక్షలు చేసేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినటువంటి గత ప్రభుత్వ నిర్వాహకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా గుంటూరు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో ఒక తట్ట మట్టి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు పూర్తిగా 25 కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు, కమ్యూనిటీ హాల్స్ని డెవలప్ చేయడం, మా అక్కనే మంగళదాస్ నగర్లో 1,50,00,000 రూపాయలతో కమ్యూనిటీ హాల్ డెవలప్ చేయడం కానీ, యాదవ్ కళ్యాణ మండపం, కృష్ణుడి కళ్యాణ మండపం, అలాగే కాపు కళ్యాణ మండపం, లాల్జాన్ బాషా షాదీఖానా, ఇవన్నీ కూడా పూర్తిగా మరమ్మతులు చేసి అభివృద్ధి చేయడం. అంతేకాకుండా సుదీర్ఘ కాలం పాటు సమస్యగా ఉన్నటువంటి నంది వెలుగు బ్రిడ్జు ఈరోజు 36 కోట్ల రూపాయలతో దాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా సుద్దుపల్లి డొంక రోడ్డు కానివ్వండి, అలాగే మంగళదాస్ నగర్, మద్దిరాల్ కాలనీ, బసవ తారక్ నగర్, ఇక్కడ ఉంటున్నటువంటి పేదవారందరికీ కూడా పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకొని ముందుకు సాగుతోంది. ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు హృదయపూర్వకంగా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఈరోజు సుపరిపాలన అందించే దాంట్లో ఈ ప్రభుత్వం తొలి అడుగుగా ఈ సంవత్సరాన్ని భావిస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో వాటినన్నింటి కూడా పూర్తి చేయడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు మరింత జవాబుదారీతనంతో శాసనసభ్యులుగా మేము, కూటమి నాయకులు అందరూ కూడా ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాటిని పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి నాంది పలుకుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ వచ్చి ప్రజలందరూ కూడా ఇవాళ చాలా ఆనందదాయకంగా ఉన్నారు. అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్నీ పొందుతూ ఉన్నారు. అలానే వైసీపీ గవర్నమెంట్లో పడ్డ కష్టాలన్నీ కూడా ఈ రోజున అవన్నీ మర్చిపోయి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చక్కగా, అలానే గుంటూరులో నజీర్ అహ్మద్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా చేస్తున్నటువంటి అభివృద్ధి, పరుగులెడుతున్నటువంటి అభివృద్ధి, అనేక రకాలుగా గుంటూరు నగరంలో అంతకుముందు ఏ రోడ్లు కూడా వేయలేదు. అలానే డ్రైనేజీ వ్యవస్థ కూడా చిన్న భిన్నంగా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో నజీర్ అహ్మద్ గారు ఎక్కడైనా కానీ ఇమీడియట్గా స్పందించి ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి రావడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు. అలానే ఈ రోజున ప్రగతి అనేది ఇలా ఉంటుందనేది చంద్రబాబు నాయుడు గారు మార్కు వేశారు. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలాలు అన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా రేట్లు పెరిగినాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మన ఆస్తుల మీద కూడా మనం హక్కులు కోల్పోతున్న భయభ్రాంతులకు గురైనటువంటి దాన్ని ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రాంగాల్ని రద్దు చేస్తామని, దానికి ఎమ్మటే దాన్ని రద్దు చేయడం జరిగింది. ఏదైతే సూపర్ 6 పథకాలు ఏదైతే అమల్లో
తీసుకొస్తామని చెప్పారు అన్నీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా అమలు చేయటం, రాగాలనే మరి పెన్షన్ని 1000 రూపాయలు పెంచడం అనేది ప్రజలందరికీ కూడా చాలా ఊతమిచ్చినట్టుగా ఉంది. మరి వైసీపీ పాలనలో 5 సంవత్సరాల కాలంలో 100, 200 అని పెంచుకుంటా పోతున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టారు, కానీ ఎక్కడా కూడా పరిపాలన అనేది సఖ్యంగా జరగలేదు. అటువంటి పరిపాలన నుంచి ఇలా చాలా అభివృద్ధి అనేది చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆనందదాయకంగా ఉన్నారు. ఇప్పుడు మేము ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడానికి వచ్చాం, ఇది సంవత్సర పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నాయని కనుక్కోవడానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి మీరు కూడా మీ దృష్టికి కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి పరిపాలనని కోరుకున్నందుకు ప్రజలకు కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కారు కింద పడే చీలి సింగయ్య మృతి చెందారని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించి పక్క ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఘటన జరిగిన రోజు తీసిన డ్రోన్ చిత్రాలు, వీడియో ఫుటేజ్లను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించగా అవి నిజమైనవేనని నిర్ధారించినట్లు తెలిపారు. వీడియోలు ఎడిట్, మార్ఫింగ్ చేసినవి కాదని తేటతెల్లమైందని అన్నారు. బుధవారం రాత్రి ఆయన గుంటూరు పటాభిపురం పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. సింగయ్య భార్య లూర్దు మేరీ జగన్ ను కలిసిన తర్వాత చెప్పిన మాటలపై ఎస్పీ స్పందించారు. రోడ్డు ప్రమాదం కారణంగా సింగయ్య కుడి ఛాతికి గాయమైందని, ఛాతిలో ఎముకలు విరిగి ఊపిరితిత్తుల్లోకి గుచ్చుకోవటం వలన ఛాతిలో కొంత రక్తం కూడా ఉందని, కాలేయం కూడా కొంత దెబ్బతిన్నట్లు శవ పరీక్ష నివేదికలో తేలింది. సింగయ్య మృతిపై అనుమానాలు ఉన్నట్లు ఆయన భార్య పోలీసులకు చెప్పలేదు. ఆమె వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. ఇప్పుడు ఆమె ఎందుకు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారో తెలియదు. ఈ కేసులో ప్రతి విషయాన్ని సాంకేతికంగా క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేస్తున్నాం. ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం. పోలీసులు ఎవరిని ఒత్తిడి చేయలేదు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశాం. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఎం జగన్ ఇంటికి మృతుడి భార్యను పిలిపించుకొని మాట్లాడటంపై న్యాయ నిపుణుల సలహా తీసుకుని ముందుకు వెళ్తాం. ఈ విషయాన్ని అవసరమైనప్పుడు కోర్టు దృష్టికి తీసుకువెళ్తామని ఎస్పీ వివరించారు. ప్రతి సంవత్సరం కూడా పోలీస్ స్టేషన్ విజిట్ అనేది చేస్తుంటాము. దాంట్లో ఒక భాగంగా ఈవెన్ లోకల్ అలర్ట్ కూడా కమింగ్ జూలై 5th వస్తుంది. అదేవిధంగా రౌడీ షీట్స్ యాజ్ వెల్ యాజ్ యూఐ కేసెస్, పీటీ కేసెస్, తర్వాత హిస్టరీ షీట్స్ అప్డేషన్, అదేవిధంగా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, దీనన్నీ సంబంధించినది ఒకసారి రివ్యూ చేసుకునే ఉద్దేశంతో పాటు ఈరోజు పటాపురం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. సో దీంట్లో కొంచెం మహిళా పోలీస్ సంబంధించిన ఇష్యూస్, అదేవిధంగా స్టేషన్లో బీట్స్ సర్వింగ్, అదేవిధంగా ఇప్పుడు ఈ ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్, ఇదన్నీ కూడా ఒకసారి డిస్కషన్ చేయడం జరిగింది. దాని మేరకు ఈరోజు పటాపురం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనకి A+ రౌడీ షీటర్స్ చూసామంటే దాదాపు అరౌండ్ 13 to 14 ఉన్నారు. ప్రయారిటీ వైజ్ A+ అండ్ A కలిపి 13 to 14 ఉన్నారు. మనకి B, C అన్నీ కలిపి దాదాపు ఒక 30 to 35 వరకు పటాపురంలో ఉన్నారు. సో వాళ్ళ దాంట్లో మనం పీడీ యాక్ట్ పరంగా కూడా ఒకరిని సెలెక్ట్ చేసి ట్రై చేస్తున్నాము. లేదు 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 అలా అంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అలాంటి ఏం లేదు. యాక్చువల్లీ అందరు కూడా ఉంటారు. మేబీ నెక్స్ట్ ఇయర్ తర్వాత 2-3 తొలగించడానికి స్కోప్ ఉన్నాయి. సింగయ్య భార్య ఈరోజు ఒక ఎలిగేషన్ తీసుకొచ్చింది సార్, నా భర్త మృతి మీద అనుమానాలు ఉన్నాయని ఒక ఎలిగేషన్ తీసుకుంది సార్. ఈ కేసులో మనం ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తులు చేస్తున్నాము. దీంట్లో ఈ సంఘటనల్లో మనం కొన్ని వీడియో ఫుటేజ్లు, అదేవిధంగా డ్రోన్ ఇమేజెస్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అది మనం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్లో కూడా మార్ఫింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేనట్టు మనకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మన రైట్ సైడ్ చెస్ట్లో లాసరేషన్, అదేవిధంగా రిబ్స్ ఫ్రాక్చర్ వల్ల లంగ్స్లో రిబ్స్ గుద్దుకున్న తర్వాత ఈవెన్ బ్లడ్ ఊజింగ్ అవుట్ కూడా లంగ్స్లో అయిందన్నది ఓపెన్ చేసినప్పుడు తెలిసింది. అదేవిధంగా లివర్లో కూడా లాసరేషన్ ఉన్నట్టు మనకి రిపోర్ట్స్ క్లియర్గా రావడం జరిగింది. అది కాకుండా ఈ పర్టికులర్ కేసుల్లో కంప్లైనెంట్కి కానీ అందరికీ కానీ అష్యూరెన్స్ మన పోలీస్ తరపు నుంచి ఏమి ఇస్తున్నామంటే
ప్రతి ఒక్క ఎవిడెన్సెస్ని కూడా ఫిజికల్ ఎవిడెన్స్గా ఉండొచ్చు, విట్నెసెస్గా ఉండొచ్చు, టెక్నికల్ ఎవిడెన్సెస్గా ఉండొచ్చు, చాలా క్షుణ్ణంగా పరిశీలించి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మనం కోర్టులో, ఆనరబుల్ కోర్టులో ఛార్జ్షీట్ వేయడం అనేది జరుగుతుంది. అంటే నా దర్యాప్తుల వరకు అలాంటి ఏమీ రావట్లేదు. సో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా కొన్ని రికార్డ్ చేయడం జరిగింది. మనం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు అలాంటి ఏమి విషయాలు మాట్లాడలేదు. అండర్ 30 యాక్ట్ అనేది ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి ఇప్పుడు ఏర్పాటు చేశారు, మళ్ళీ ఇది అమలు చేస్తున్నారు, ఇది నిరంకుశత్వానికి నిదర్శన అని ఒక పార్టీ ప్రకటించింది. అంటే పోలీస్ 30 యాక్ట్ ఇప్పుడు ఐపీసీ సిఆర్పిసిలో చేంజెస్ ఆల్రెడీ వచ్చింది. పోలీస్ 30 యాక్ట్ అనేది ఇప్పుడు వరకు చేంజెస్ రావట్లేదు. చేంజెస్ రావడం వరకు కూడా మనం పోలీస్ 30 యాక్టే ఫాలో చేస్తాము. సో మనకి 144 సిఆర్పిసి తర్వాత ఈ క్రౌడ్ కంట్రోల్ కానీ అన్నిటికీ మనం పోలీస్ 30 యాక్టే వాడతాం కాబట్టి అది సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ లెవెల్లో ప్రకటన చేస్తారు. ఎవ్రీ మంత్ కూడా అంటే కొంతమందికి డౌట్ ఉంది, అంటే ఇప్పుడు ఉందా లేదా అనేది. ఎవ్రీ మంత్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఫ్రెష్గా ప్రకటన చేస్తుంటారు ఈ పోలీస్ యాక్ట్. ఒక మెయిన్ ఎలిగేషన్ సార్, సింగయ్య భార్య చెప్పింది, పోలీసులు నా మీద ఒత్తిడి తెచ్చి కంప్లైంట్ మార్చి పెట్టాలి అని అడిగారు, మేము అంగీకరించలేదన్నారు. అదేంటి సార్ ఆ ఎలిగేషన్? అంటే అది అంటే మనకి వాళ్ళు కంప్లైంట్ మన హాస్పిటల్లోనే క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు అందరు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏమి కంప్లైంట్ ఇచ్చామో అది తీసుకున్నాం, లేకపోతే వాళ్ళు సైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సైన్ కూడా వాళ్ళు చేశారు. ఒకవేళ అబ్జెక్షన్ ఉందంటే సైన్ చేసి ఉండకపోవచ్చు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకే మనము కేసుని రిజిస్టర్ చేశాం. రెండపాల పర్యటనలో మృతి చెందిన చీలి సింగయ్య, పాపసాని వెంకట జయవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ రెండు కుటుంబాలను రప్పించుకున్న ఆయన పార్టీ తరపున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఫేక్ ఫెలోస్ తో రాజకీయం చేయాల్సి వస్తుందని వైసీపీని ఉద్దేశించి సీఎం చంద్రబాబు మండిపడ్డారు. సింగయ్య చావుకు కారణం అవటమే కాక రివర్స్ లో ఆయన భార్యను బెదిరిస్తారా అని నిలదీశారు. అధికారంలో ఉండగా చిత్తూరు జిల్లా మామిడి రైతుల వద్ద కమిషన్లు కొట్టేసిన వైసీపీ నేతలు ఇప్పుడు వారిపై ప్రేమ ఒలకపోస్తున్నారని దుయ్యపట్టారు. బనకచెల్ల వల్ల తెలంగాణకు ఏమాత్రం నష్టం లేదని మరొకసారి స్పష్టం చేశారు. డిమాండ్ సప్లై సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ. మనం 4 రూపాయలు ఇచ్చినా మేము కొనలేమంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి. రైతులు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఏమీ చేయని వాళ్ళు శివ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా 1 రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి? ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి? బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో. మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు, వాటాలు తీసుకుంటున్నారు, మాకు వచ్చే డబ్బులు వీళ్ళు కొట్టేస్తున్నారని చెప్పి కూడా పెద్ద గొడవలైనాయి. నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెలోస్తో రాజకీయం చేయాల. వీళ్ళు ఫేక్, అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు. సింగయ్య కారు కింద పడ్డాడు, క్లియర్గా ఉంది. కనీసం నువ్వు నిలబడకుండా నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లల మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే, కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా? వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి? 2 నిమిషాల్లో కుక్కను కొట్టి లోపల వేసేవాళ్ళం. అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు. ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు. రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎవరు ఏమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది, చట్టం దాని పని అది చేస్తుంది. కనకచర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. గోదావరిలో నీళ్లున్నాయి, పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది.
ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా, ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా. ఆఫ్రికా దేశం మాలీలో 3 భారతీయులు అపహరణకు గురైన ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారిని రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మాలి ప్రభుత్వాన్ని భారత్ కోరింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. కిడ్నాప్నకు గురైన వారి వివరాలను మాత్రం విదేశాంగ శాఖ వెల్లడించలేదు. ఈ నెల 1వ తేదీన పశ్చిమ మాలీలోని కయోస్ ప్రాంతంలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు దాడి చేసి అక్కడి కార్మికుల్ని బందీలుగా తీసుకువెళ్లారు. వారిలో భారత్కు చెందిన 3 కార్మికులు ఉన్నారు. ఆల్ ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమీన్ JNIM ఈ దాడిని తామే చేశామని ప్రకటించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన భారత్ మాలీలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, పరిశ్రమ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని తెలిపింది. బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. మాలీలోని భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. సాయం కోసం ఇండియన్ ఎంబాసీని సంప్రదించాలని సూచించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట మండలం సీతారాంపురంలో తొలి అడుగు కార్యక్రమాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ఆరా తీశారు. బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు వివరించారు. తొలి అడుగు అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి గ్రామంలోని కూడా ప్రతి బూత్ ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి తరపున గ్రామానికి ఏం చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాం, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశాం, అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాల్లో ఆ గ్రామానికి గాని ఆ కుటుంబం గాని ఏమి చేయాలి అనేది ఒక పక్కా ప్రణాళిక తీసుకోవడానికి ఈ రోజు ఒక తొలి అడుగు స్టార్ట్ అయింది. ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఇచ్చిన అందినయా, ఇంకా ఏమి చేయాలని దృక్పథం మీద ఈ రోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కూటమి వచ్చిన తర్వాత పోలవరం అయితేనే, విశాఖ స్టీల్ ప్లాంట్ అయితేనే, అలాగే అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రారంభించడం జరిగింది. ఏమీ లేనటువంటి రాజధాని తిరిగి మళ్ళా చేయడం జరిగింది. తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు తీసుకునే వారికి టీటీడీ సరైన సదుపాయాలు కల్పించలేదని పల్నాడు జిల్లాకు చెందిన భక్తులు అన్నారు. స్వామివారి దర్శనానికి చిలుకలూరుపేట నుంచి వచ్చామని అన్నారు. టికెట్లు తీసుకునేందుకు వేకువజామున 4 గంటలకు అదనపు ఈవో కార్యాలయం వెనుక శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కౌంటర్ వద్దకు వెళ్లామని చెప్పారు. 7 గంటలకు టికెట్లు ఇస్తామని చెప్పి 3 గంటలు నిలబెట్టారని అన్నారు. క్యూ లైన్ లో ఉన్న వారికి కనీస సౌకర్యాలు కల్పించలేదని, తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 5 మా ఫ్రెండ్స్ అందరం కలిసి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు తీసుకోవడం కోసం కొండపైకి స్వామి సన్నిధికి ఉదయం పూట ఎర్లీ అవర్స్ లో 3 o'clock వచ్చాం టికెట్ కోసం. జేఏ ఆఫీస్ దగ్గర వెనక పక్క వచ్చిన తర్వాత 7:30కి టికెట్లు స్టార్ట్ చేస్తాం అన్నారు. దాంట్లో తప్పులేదు, వాళ్ళ రూల్స్ వాళ్ళవి. కనీసం ఆ 3 గంటలన్నర నుంచి 4 గంటల నుంచి 7:30 వరకు కనీసం బల్ల కానీ కూర్చోడానికి కానీ లేదా ఒక బెంచీ కానీ ఒక ఫ్యాన్ కానీ ఏమీ లేదు. కనీసం 400-500 మంది అక్కడ టికెట్ల కోసం వేచి ఉంచున్నారు. దాంట్లో ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు కింద వచ్చి పడిపోయారు. లోపల పోలీసులు బయటకు నెడతా ఉన్నారు, లోపల ఉండడానికి లేదని. వసతులు మాత్రం బాగలేవు. మేము ఈఓ గారు డైల్కి కొడతా ఉంటే ఫోను రెస్పాండ్ అవ్వట్లేదు. 10,500 రూపాయలంటే మేము 5 కలిసి 52,500 పెట్టి టికెట్ కొనుక్కుంటే రూమ్ కోసం వెళ్ళాము. రూమ్ కోసం పోతే కనీసం అంత డొనేషన్ స్వామివారికి ఇచ్చినప్పుడు 50 రూపాయలు రూమ్ ఇచ్చారు టీబీసీలో. ఆ రూమ్కి వెళ్తేనేమో బొద్దెంకులు, బల్లులు, పురుగులు, గందరగోళంగా ఉంది. ఆ టికెట్లు ఇచ్చి ఆయన ఏమన్నాడు, ఇష్టమైతే రూమ్ తీసుకోండి లేదా వెళ్ళిపోయిండి, మీ ఇష్టమైతే తీసుకోండి లేదా ఆయన రెగ్యులర్గా సమాధానం చెప్పాడు. కాబట్టి కూటమి ప్రభుత్వం వాడు కోరుకునేది ఏంటంటే స్వామి దగ్గరకు వచ్చే భక్తులు డొనేషన్లు ఇచ్చేవాళ్ళ కోసం ఈ వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. శ్రీవాణి ట్రస్ట్ ఇచ్చే టికెట్ల దగ్గర కింద నేల, రాళ్ళు, మట్టి, కనీసం సైడ్ బెంచీలు లేవు కూర్చుంటానికి. టికెట్ల కోసం అంటే ఒక 2 గంటలు దొరుకుతాయా లేదా అనే భావన మీద కూర్చుంటానికి కనీస సౌకర్యాలు, మంచినీళ్ళు అలాంటివన్నీ ఉండాలి. తాళాలు వేస్తున్నారు. ఎంబీసీ 34కి వెళ్ళమన్నారు, అక్కడికి వెళితేను ఈ టీబీసీలో రూమ్స్ ఇంకంతకంటే లేవు, మీ ఇష్టమైతే తీసుకోండి లేదా మానుకోండి అన్నారు. మహారాష్ట్ర పూణేలో 22 ఏళ్ల యువతిపై ఓ కామాంధుడు దారుణానికి ఒడికట్టాడు. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న బాధితురాలు పూణేలోని కొండువాలో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది.
ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న నిందితుడు డెలివరీ ఏజెంట్ పేరుతో ఆమె ప్లాట్ కి వెళ్లాడు. సంతకం చేయడానికి అతడు పెన్ను కావాలని అడగ్గా ఆమె వెనక్కి తిరగగానే నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి డోర్ లాక్ చేశాడు. ఆమెకు మత్తిచ్చి యువతిపై అత్యాచారం చేశాడు. అనంతరం బాధితురాలి ఫోన్లోనే సెల్ఫీ వీడియో తీసుకున్న నిందితుడు ఈ విషయం ఎవరికైనా చెబితే తన వద్ద ఉన్న ఫోటోలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సీసీటీవీ కెమెరాల్లో నిందితుడి దృశ్యాలు రికార్డు అయ్యాయని అతడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటకానికి రాష్ట్రం ఒక మజిలీగా ఎదిగేందుకు విశాఖ క్రూజ్ టెర్మినల్ ఎంతో దోహదపడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖకు వచ్చిన విలాసవంతమైన పర్యాటక నౌక కార్డెలియాను అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన సందర్శించి పర్యాటకులకి వీడ్కోలు పలికారు. పర్యాటక హితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రత్యేక పాలసీని రూపొందించి అమలు చేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. టూరిజం అనేటువంటి దాన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రధానంగా ఇక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా ఈ క్రూజ్ టూరిజం ఉండాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం కాకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి టూరిజంకి సంబంధించి అనేక మంది పర్యాటకులు వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుందరమైన ప్రాంతాలని వీక్షించే విధంగా అది వెల్నెస్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, హోమ్ స్టేస్ కానివ్వండి, టెంట్ హౌసెస్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అందాలు కానివ్వండి, ఇవన్నీ కలగలిపి ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఈ టూరిజం అభివృద్ధి చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవాళ ఒక అద్భుతమైనటువంటి టూరిజం క్రూజ్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. దక్షిణ కాశ్మీర్లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని సందర్శించేందుకు తొలి బ్యాచ్ యాత్రికుల బృందాలు బయలుదేరాయి. ప్రాంగణమంతా హరహర మహాదేవ్, బంబం బోలే నినాదాలతో మార్మరోగింది. బల్టాల్, నువ్వాను బేస్ క్యాంపుల నుంచి తొలి బ్యాచ్ బయలుదేరినట్లు అధికారులు వెల్లడించారు. తొలి బ్యాచ్ యాత్రికులలో 1115 మంది మహిళలు, 31 మంది పిల్లలు, 16 మంది ట్రాన్స్జెండర్లతో సహా 5892 మంది ఉన్నట్లు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అధికారులు ఈసారి భద్రతను మరింత పటిష్టం చేశారు. అనంతనాగ్ జిల్లాలో సాంప్రదాయ 48 కిలోమీటర్ల నున్వాన్, పహల్గాం, గాందర్బల్ జిల్లాలోని 14 కిలోమీటర్ల బల్టాల్ మార్గాల నుంచి యాత్రికులు అమర్నాథ్ క్షేత్రానికి చేరుకోనున్నారు. బుధవారం జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన ఈ యాత్రికుల బృందానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. 38 రోజుల పాటు జరిగే ఈ యాత్ర వచ్చే నెల 9తో ముగియనుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.